గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? బీజేపీ కలిసి రావడంపై స్పష్టత వచ్చేదెన్నడు? సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు తప్పవా? జనసేనాని వరుస టూర్ల ఆంతర్యం ఏంటి? విశాఖ జిల్లాలో అభ్యర్థుల ప్రకటనకు కారణమేంటి? పొత్తులో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా, లేదంటే పొత్తు జాప్యంతో అప్రమత్తం అవుతున్నారా? జనసేనాని ప్రకటనలపై టీడీపీ మౌనం ఎందుకు? ఇది వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, వైసీపీ నుంచి హనుమంతరెడ్డి గారు, అండ్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు టీడీపీ నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం జనసేన దగ్గరికి వెళ్దాం, రాయపాటి అరుణ గారి దగ్గరికి. నమస్తే అండి. అంటే ఎందుకు ఈ జాప్యం జరుగుతోంది అంటే టీడీపీ జనసేన అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీ కూడా మీ పొత్తులో జాయిన్ అవుతోందని అంటున్నారు. పూర్తి క్లారిటీ అయితే ఇంకా లేదనుకోండి, అది వేరే సంగతి. బట్ ఇప్పటి వరకు అయితే ఇద్దరూ కలిసి ఎందుకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయట్లేదు? సో ఈ నేపథ్యంలోనే మీ అధినేత అటు అంటే ఇండైరెక్ట్ గా అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారా మీ జనసేన నుంచి? మీరే అన్నారు ఇప్పుడు బీజేపీ వైపు నుంచి ఇంకా క్లారిటీ రాలేదు కానీ వస్తుంది అని చెప్పేసి. ఆ విషయం దగ్గరే ఇరు పార్టీల సైడ్ నుంచి కూడా లిస్ట్ అనేది ఇంకా పబ్లిక్ గా చెప్పకపోవడానికి ఇంకా టైం తీసుకుంటున్నారు. ఫస్ట్ విషయము. రెండోది, ఆల్రెడీ అభ్యర్థులకి ఎవరికైతే టికెట్లు ఖరారు అయినాయో ఇటువైపు నుంచి టీడీపీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి, అలాగే జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారితో చర్చించి, ఇరు పార్టీల నుంచి అభ్యర్థులకి ఎవరికైతే కన్ఫర్మ్ అని చెప్పేసి, పైగా ఆ సీటు ఇటు టీడీపీ కానివ్వండి అటు జనసేన కానీ తీసుకున్నా సరే రేపొద్దున బీజేపీ ఆ సీటు అడిగే అవకాశం ఉండకపోవచ్చని ఖరాగండిగా నిర్ణయించుకున్న సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అభ్యర్థులకి ఇరు పార్టీల నుంచి కూడా ఇండివిజువల్ గా వాళ్ళకి ఇంటర్నల్ గా చెప్పడం జరిగిందండి, మీరు వర్క్ చేసుకోండి, ఈ సీటు మీకే అని చెప్పేసి. కాకపోతే ఓపెన్ గా లిస్ట్ అనేది రిలీజ్ చేయడానికి మూడు పార్టీల పొత్తులో ఉన్నప్పుడు మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా అనేది చర్చించి తీసుకోవడం, లిస్ట్ అప్పుడు బయటకు పెట్టడం అనేది అవసరం. కాబట్టి డెఫినెట్ గా బీజేపీ తోటి అసలు వాట్ ఈజ్ వాట్ అని ఫైనల్ గా తేల్చుకున్న తర్వాత లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందట. అది ఇంకొక 3 or 4 days లో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చి ఆ లిస్ట్ అనేది కూర్చొని మాట్లాడుకొని రిలీజ్ చేయడం జరిగింది. అది మోర్ ఓవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతే ఉండిద్ది ఫస్ట్ లిస్ట్ కూడా అని చెప్పేసి. అంటే ఓవరాల్ గా ఒకటే లిస్ట్ మొత్తం ఒకసారి రిలీజ్ చేస్తారు, అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి తెలుస్తుందండి. అంటే అరుణ గారు, ఇదే మీ పార్టీకి నష్టం ఏమి చేకూర్చదా? ఎందుకంటే ఆశావకులు ఉంటారు, తొందరపడుతూ ఉంటారు, మనకేమైనా టికెట్ వస్తుందా లేదా, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు ఇది నష్టం కాదా, మైనస్ కాదా? లేదండి, ఎందుకంటే క్లియర్ గా అభ్యర్థి ఎక్కడ ఎవరికి మనం సీట్ తీసుకుంటున్నాము అనేది అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది. ఆ సీటుకి సంబంధించి ఏ అభ్యర్థి క్యాపబుల్, 3-4 ఆశావాహులు ఉంటారు. పాత వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు ఉండుంటారు, కానీ అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థిని ఢీకొనగలిగే బలం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అలాగే కొత్త వాళ్ళు సరైన అభ్యర్థులు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ఇది ఇస్తే గెలుస్తారా, పాత వాళ్ళకి ఇస్తే గెలుస్తారా, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి 2-3 వర్గాలు ఉంటాయి కొన్ని చోట్ల. అట్లాగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన సెలెక్టివ్ గా ఈ పర్సన్ అయితే గ్రౌండ్ రియాలిటీ తీసుకొని, ఇప్పుడు కేవలం అభ్యర్థులు కలిసి నా బలం ఇంత, నేను నిలుస్తానని చెప్పేసి చెప్పే విషయం కాకుండా స్వయంగా ఆయనే సొంతగా సర్వే చేయించుకొని ఎవ్రీ నియోజకవర్గంలో కూడా ఆయన పర్సనల్ టీం తోటి అక్కడున్న అభ్యర్థులకి క్యాడర్ కూడా తెలియకుండా సర్వే చేయించుకుంటూ ఏ అభ్యర్థి అయితే అక్కడ 100% ఫిట్ అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాక ఆ అభ్యర్థుల్ని పిలిచి మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కన్విన్సింగ్ గా చెప్పి, పలానా వ్యక్తికి ఈ అంశాల్లో కలిసి వచ్చే విషయం ఉంది మీ అందరికన్నా కూడా, మనకి ఇప్పుడు 100% రేపు అధికారులు ఉమ్మడి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం అవసరం కాబట్టి ప్రజల అభివృద్ధి దృష్ట్యా అలాగే పార్టీల యొక్క బలోపేతం దృష్ట్యా కూడా కంపల్సరీగా ఈ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను, ఇతను మీరు సపోర్ట్ చేయాల్సిందని చెప్పేసి ఇండివిజువల్ గా వ్యక్తులను కలిసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మీటింగ్ పెట్టి మరి మాట్లాడి డిసైడ్ చేసి చెప్తూ ఉన్నారు. ప్రతి అభ్యర్థికి కూడా అలాగే జరుగుతోంది. ఏ టికెట్ అయితే తీసుకుంటున్నామో దానికి సంబంధించి చర్చలు సమావేశాలు జరుగుతున్నాయండి ఇప్పటి వరకు కూడా. అంటే అరుణ గారు, అయితే ఇప్పుడు మనం చూసాం విశాఖలో, అదేవిధంగా ఈ రోజు రాజమండ్రి. సో ఇండైరెక్ట్ గా అభ్యర్థులు ఎవరు అనేది చెప్పేశారు. సో అంటే ఒక క్లారిటీ ఉంది మీ అధినేతకి పవన్ కళ్యాణ్ కి. సో ఆయన చంద్రబాబు, సో మరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మీకు మీరే ప్రకటించుకుంటున్నారా ఈ అభ్యర్థుల్ని, లేకపోతే ఇద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాత వస్తున్నటువంటి ఈ పేర్లు ఇవి? మీకు నేను ఇందాకే చెప్పాను, ఇరు పార్టీల నుంచి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాయింట్ ని మనం తీసుకోవచ్చు. ఉమ్మడి అంటే మీ ఇన్ఛార్జ్, ఉమ్మడి తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కందూరి దుర్గేష్,
ఈయన రాజమండ్రి రూరల్ నుంచి కన్ఫర్మ్ అయిపోయినట్టే. అంటే ఇక్కడ బుచ్చయ్య చౌదరి అసలు ఎక్కడా లేనట్టే అనుకోవచ్చా? ఆయనకి అసలు హోప్ లేదు ఎక్కడ, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పవన్ అడుగుతున్నాను. కళ్యాణ్ ఒక అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ప్రకటించారు అంటేనే అది ఖచ్చితంగా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని అవతల పార్టీ వ్యక్తికి కూడా టీడీపీ వైపు నుంచి సమాధానం పరిచేలాగా కూడా ముందు డిసైడ్ అయిన తర్వాత ఆయన ప్రకటించడం అంటే జరుగుతుందండి. డ్రాప్ అందులో అయిపోవచ్చు భాగంగానే ఇంకా ఇవాళ బుచ్చయ్య చౌదరి గారు జరిగింది. అక్కడి నుంచి, అంతేనా? ఇంకా ఒకరికే కదండి టికెట్ అవకాశం ఉండేది. మరి మీరు అన్నట్టుగా దుర్గేష్ గారికి ప్రకటిస్తే బుచ్చయ్య చౌదరి గారికి లేనట్లే కదండి. ఓకేనండి, ఓకే. ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. మనకి టీడీపీ నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. మీకు సేమ్ క్వశ్చన్ అండి. ఎందుకు ఇద్దరు కలిపి అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించట్లేదు? ఎవరికి వారే అన్నట్టుగా ఉంది. ఎవరికి వారే అనేది కాదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పార్టీని ఇరు పార్టీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు ఉత్తరాంధ్రలో పర్యటనలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా ఆయన పర్యటనలో ఉన్నారు. అలాగే జనసేనాని ఆయన పాత్ర ఆయన వహిస్తూ ఆయన అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో కొంచెం లేట్ కావటానికి ఆశ్చర్యం ఏం కాదు. సో అంతే తప్పించి ఇందులో వేరే ఉద్దేశాలు అయితే ఏమి ఉండవు. ఆల్రెడీ చాలా వరకు ఇరువురి మధ్య చర్చలు జరగడము, ఒక కొలికి రావడం కూడా జరిగింది. అది త్వరలోనే ప్రకటిస్తారు మేడం, తప్పకుండా. అంటే విశాఖ ఈ రోజు రాజమండ్రి, సో రేపు భీమవరం. పవన్ కళ్యాణ్ ఏదైతే అంటున్నారో జనసేన నుంచి అభ్యర్థులకి సంబంధించి ఇండైరెక్ట్ గానే చెప్తున్నారో డైరెక్ట్ గానే చెప్తున్నారో ఏదేమైనప్పటికీ సో అదే ఫైనల్. ఆ ప్లేసెస్ లో టీడీపీ కంటెస్ట్ చేయట్లేదు, అంతేనా? మీ ఇద్దరి కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా జనసేన నుంచి పోటీ చేస్తారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగానే భావిస్తున్నాం మేడం. ఇక్కడ ఏ పార్టీ పోటీ చేసినా కూడా మీ అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థిగానే వెళుతున్నాము. ఉమ్మడి అభ్యర్థిగానే ప్రచారంలో కూడా వెళ్తాము. అది జనసేన, తెలుగుదేశం ఎవరైనా కూడా మాకు సమానమే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు విశాఖ రాజమండ్రిలో చెప్పారో, అంటే సమావేశాల అనంతరం, సో వాళ్లే ఫైనల్. అవును మేడం. సో టీడీపీ నుంచైనా జనసేన నుంచైనా వాళ్లే ఫైనల్. ఇంకంతే, ఇంక చంద్రబాబు నాయుడు మీ ఇద్దరు కలిసి అనౌన్స్ చేసేది ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళిద్దరు చర్చించుకున్న తర్వాత రిలీజ్ చేసినవే తప్పించి అప్పటికప్పుడు రిలీజ్ చేసేవి అయితే మాత్రం ఉండవు మేడం. అంటే టీడీపీ నుంచి ఆశావాహులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు? వాళ్ళని బుచ్చగించక్కర్లేదు మేడం. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి గారు చాలా పెద్ద మనసు గల వ్యక్తి, అన్ని ఆయనకి తెలుసు. ఆయన ఎలా బుచ్చగించాలి అనే దాన్ని మేము చెప్పే అవసరం అయితే కాదు, ఆయనకి అన్ని తెలుస్తాయి. సో అన్ని సర్దుకుపోతాయి మేడం. ఇవన్నీ కూడా అంటే మీరు అడిగే ప్రశ్నలు బట్టి మీకు ఇబ్బంది అని ఉంటది, కానీ మాకైతే లోపల ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు మేడం. పార్టీ పరంగా అయితే మాకు అలాగే ఉంటుంది. ఓకేనండి, మీకు అనిపించింది మీరు చెప్పారు, పైకి మా అందరికీ కనిపిస్తోంది. నేను క్వశ్చన్స్ అడుగుతున్నా మిమ్మల్ని. ఓకేనండి, మనకి నెక్స్ట్. ఓకేనండి, మనకి వైసీపీ నుంచి మనకి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం మేడం. హనుమంత్ రెడ్డి గారు, అంటే మీరు చూస్తూ ఉన్నారు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి మీకేమనిపిస్తోంది? అంటే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని అనౌన్స్ చేసిన అభ్యర్థుల్లా అనిపిస్తోందా, లేకపోతే జనసేన అంటే ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన అనౌన్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? మీకేమనిపిస్తోంది? అంటే జనసేన బీజేపీ పార్టీలు ఎప్పుడు కలిసే ఉన్నాయి. 2014లో కలిసే ఉన్నాయి, 2019లో కలిసే ఉన్నాయి, 2024లో కూడా కలిసే ఉన్నాయి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన అంశం. ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో కొన్ని సీట్లు ప్రకటిస్తూ, గతంలో అంటే ఒక 10-15 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ 2 సీట్లు ఇస్తే ఆ రోజు కార్యకర్తల సమావేశంలో ఏదైతే తన కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు, నాకు కూడా ఇది ఒత్తిడి ఉంది, నేను కూడా ప్రకటించకుంటే దానికి ఉండదు అని చెప్పి ఆయన ఏదో కొన్ని అభ్యర్థులను ప్రకటించాడు. ఆ విధంగానే అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మోసం పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన, చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 ఎలక్షన్ల ముందర ఏదైతే బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు ఇచ్చిన తర్వాత ఏ విధంగా పోటీ చేశారు, బీజేపీ పార్టీ పోటీ చేసిన తర్వాత కూడా టీడీపీ పార్టీ బీఫామ్ ఇచ్చి వాళ్ళతో ఏ విధంగా పోటీ చేయించారో గతంలో 2014 ఎలక్షన్లో బీజేపీ పార్టీకి తెలిసినంతగా లేదా కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా ఎవరికి తెలిసినట్లేదు. అయితే జనసేన పార్టీకి తెలిసిన, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న ఏదైతే సంబంధాలు ఉన్నాయో
ఆ సంబంధాలు జనసేన కార్యకర్తలను జనసేన నాయకులను మభ్యపెట్టడానికి చేస్తున్నాడు తప్ప ఎక్కడా అతను నిజంగా పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు లేరనే విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా 175 కాన్స్టిట్యూన్సీల్లో తన నియోజకవర్గ బాధ్యులను ప్రకటించడం కానీ లేకుంటే వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళు మా నాయకులని కానీ లేకుంటే మండల స్థాయి నాయకులు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ ఇంతవరకు ఆ పార్టీకి లేరనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జనసేన కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు, ఇప్పుడు వచ్చిన మీడియాకు వచ్చే వాళ్ళకందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం, ఏదో రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం చిన్న సంఘటన జరిగినా అభాండాలు వేయడం తప్ప మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇది చేస్తామని ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు చెప్పిన సందర్భం లేదు. ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయద్వేషాలతో మాట్లాడటం తప్ప ఇంతవరకు ఆయన మాట్లాడిన సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఫెయిల్ అయ్యారు, ఇది ఇవ్వలేకపోయారు, ఇది నేను చేస్తానని ఇంతవరకు చెప్పిన సందర్భం లేదు. ఇంతవరకు ఏ మీటింగ్ పెట్టినా కూడా ఏదో ఒక రకంగా బురద జల్లడం, ఏది వాలంటీర్ల మీదనో లేకుంటే గ్రామ సచివాలయ వ్యవస్థ మీదనో ప్రతి ఒక్క దాని మీద ఏదైతే తాను ఎన్నుకున్నటువంటి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అభివృద్ధి, ఉత్తరాంధ్రకి వెళ్తాడు, ఉత్తరాంధ్రకి మీరు ఏం చేశారు అంటారు. ఒక కళ్ళు పెట్టుకొని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కాకుండా పవన్ కళ్యాణ్ గారి సొంత కళ్ళు పెట్టుకొని చూస్తే తాను ఏదైతే ఉత్తరాంధ్రలో ఏదైతే హనుమంత్ రెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. దానికి ముందు అసలు మనకి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ఆయన ఆఫీస్ లో ఏం మాట్లాడారు అనేది మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కందూరి దుర్గేష్ గారు మాట్లాడారు. అదొక బయట ఉంది, అది చూద్దాం. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లు రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మనం ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోవాలి, సమయం తక్కువ ఉంది కనుక ఏదైతే వనరులు సమకూర్చుకోవడం కానీ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ ప్రజలకి మన పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశాలను తెలియజెప్పడం కానీ వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళందరూ కూడా మనకు ఓటు వేసే విధంగా చేసుకోండి, ఎలక్షనీరింగ్ చేయండి అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు రాజమండ్రి రూరల్ సీటుకు సంబంధించి ఇవాళ మాకు కొంత స్పష్టతను ఆయన ఇవ్వడం జరిగింది. రాజమండ్రి రూరల్ సీటు గతంలో కూడా జనసేన పార్టీకి బలంగా ఉంది. మొన్నటి ఎలక్షన్లో కూడా మనం ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాం. రేపొద్దున కూడా ఖచ్చితంగా నెగ్గే సీటు అవుతుంది కనుక రాజమండ్రి రూరల్ సీట్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాట కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు స్పష్టత ఇవ్వడం జరిగింది. రాజమండ్రి పార్లమెంట్ ఓకే, అది చూసాం కదండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ జనసేన కందూరి దుర్గేష్ ఆయన వ్యాఖ్యలు. సో ఏమంటారు అసలు? ఒక్కసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం, వెంకటేశ్వరరావు గారి దగ్గరికి. వెంకటేశ్వరరావు గారు ఆయన డిక్లేర్ చేసేశారు, అంటే కందూరి దుర్గేష్ గారు ఇప్పుడు ఏదైతే రాజమండ్రి సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, రాజానగరం కావచ్చు, అనపర్తి కావచ్చు, ఇవన్నీ కూడా జనసేన పార్టీ నుంచే పోటీలు ఉంటారు అని చెప్పండి. మీ రియాక్షన్ ఏంటి? అంతేనా ఆయన చెప్పిందే ఫైనల్? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కూడా అది ఇరువురు నేతలు కలిసి చర్చించుకున్న తర్వాత మాట్లాడిన మాటలే ఎక్కువగా ఉంటాయి మేడం. అంటే మనం చూసాం కదా ముందుగా, అప్పుడు రాజానగరం కావచ్చు, రాజోలు కావచ్చు, టీడీపీ ప్రకటించిందని ఆయన కూడా పోటాపోటీగా ప్రకటించారు. మనం తెనాలిది కూడా చూసాం, ఆయన కూడా ప్రకటించుకున్నారు. పోటాపోటీ అనేది కరెక్ట్ కాదు మేడం. అది పోటాపోటీ అనేది మాత్రం వాస్తవం కాదు. అది మీ ఊహలు మాత్రమే. నా ఉద్దేశంలో అయితే మాత్రం అది ఊహ. మా ఊహలు కాదండి, బయట ఏముందో అదే ఇక్కడ మాటలకు వచ్చి మాట్లాడిన మాటలు తెప్పించి ఇవన్నీ మధ్యలో పెట్టింది. ఓకేనండి, ఎట్లాగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మీటింగ్ లో, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి నేను ఇస్తున్నానని. లేదు, అది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిన మాట వాస్తవం అయితే అలా కాదు. చెప్పిన దాన్ని వక్రీకరిస్తున్నామో గానీ అలా చెప్పలేదు. మీకు అలా అనిపిస్తే మంచిదే. మరి మీకు అలా ఎలా అనిపించిందో తెలియదు కానీ మాకు అలా అనిపించింది. మరి మీరు ఒకటైతే మాకేం సంబంధం లేదు కానీ. లేదండి, మీరు
మేము ఒకటని కాదండి, మీరు మాట్లాడే మాటలో కూడా ఆయన కళ్ళతో చూడాలి, ఈయన కళ్ళతో చూడటం కాదండి. పవన్ కళ్యాణ్ గారికి పరిపక్వత గల వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని అలాగా ఆయన కళ్ళు చూడటం అనేది కరెక్ట్ కాదండి. ఆయన ఏది చేసినా కరెక్ట్ గానే చూస్తారు. మంచిదన్నా. ఎందుకంటే ఆ మాత్రం అన్ని నాలెడ్జ్ లేని వ్యక్తి ఏం కాదు. ఓకేనండి, ఒక్కసారి వైసీపీ వారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, అంటే ఇక్కడ ఒక విషయం కూడా చూడాలండి. అంటే ఇప్పుడు అంతకుముందంతా జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, అంతకుముందు పోయిన టర్మ్లో కూడా ఎలక్షన్స్ టైంలో వారితో పాటే ఉంది, ఇప్పుడు కూడా ఉంది అని. కాకపోతే మధ్యలో టీడీపీ వచ్చింది. ఇప్పుడు ముగ్గురు కలిసి ఉండాలా లేదా అనేది ఇక్కడ ఒక వివాదాస్పద అంశం. అంటే వాళ్ళు ఇంకా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ వాళ్ళు. సో ఆ మధ్యన చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చారు ఢిల్లీ, మీ అధినేత కూడా వెళ్ళొచ్చారు ఢిల్లీ. మరి ఏమిటి 1% ఓట్ షేర్ కూడా లేదు రాష్ట్రంలో బీజేపీకి, ఎందుకు వెళ్తున్నారు? అండ్ ఇక్కడ బీజేపీతో పొత్తుకు ఎందుకు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎందుకు ముందుకు వస్తున్నారు? దానికి వాళ్ళు చెప్పాలి మేడం. ఎందుకనంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీతో 2019లో విభేదించి 2014లో కలిసి పోటీ చేసి 2019లో విభేదించి మోడీ గారిని ఏ విధంగా మాట్లాడారు, బీజేపీ పార్టీని ఏ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. పాచిపోయిన లడ్లు ఇచ్చారు, మేము మీ కథ తెలుస్తాం, ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశం యొక్క చరిత్రను తిరగరాస్తాం, దక్షిణ భారతదేశం ఏంటో చూపిస్తామని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మోడీ గారే మాకు పెద్ద దిక్కు, మోడీ గారు లేకుంటే నేను బతకలేనని ఏ విధంగా మాట్లాడారో, మోడీ గారితో ఏదైతే పొత్తులోకి పోయి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన అంశాలేంటి, ఈ రాష్ట్రానికి వనగూరిన సేవలేంటో మరి మోడీ గారి ద్వారా వాళ్ళ పొత్తులో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎలక్షన్ల ముందరేమో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీని తిట్టి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే బీజేపీ పార్టీతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉంటూ బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి లోపల మిలాఖత్ అయి బయటకు వచ్చి జనసేన బీజేపీతో పొత్తులో ఉంటూ ఏం చెప్తుంది, టీడీపీ పార్టీతో పొత్తులోకి వెళ్తున్నా, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా విశ్వసనీయత లేకుంటే ఒక పార్టీతో మేము పొత్తులో ఉన్నాం వాళ్ళకి చెప్పుకోవాలనే అంశం కూడా చెప్పుకోకుండా, లేకుంటే కార్యకర్తలతో సమావేశం పెట్టకుండా, నాయకులతో సమావేశం పెట్టకుండా తాను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడనే దానికి జనసేన పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ఏకస్వామ్యం. ఆయన ప్రజాస్వామ్యం కాకుండా కార్యకర్తలు ఒకటి అనుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలనుకుంటా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి ప్రతినిత్యం ఆయన యొక్క ప్రతి చర్య ఏదైతే ఈ రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ వారాయి వాహనాన్ని తీసుకొని వచ్చి సంవత్సరం రోజులు అవుతా ఉంది. ఈ రోజుకు ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు వారాయి యాత్రలో ఎన్ని రోజులు పర్యటించాడు? 10 రోజులు 12 రోజులు పర్యటించాడు. పర్యటించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున ఏ రోజైనా పోరాడా? చంద్రబాబు నాయుడు గారి తరపున పోరాడడం తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున పోరాడిన చరిత్రే లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే జనసేన ఏమో బీజేపీతో పొత్తులో పెట్టుకొని, బీజేపీ ఏమో జనసేన పొత్తులో ఉంటే జనసేన ఏమో టీడీపీ పార్టీతో పొత్తులో ఉంది. ఏ విధంగా దీన్ని ప్రజలకు వివరిస్తామనుకుంటున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరమైతే సైకిల్ దించేస్తాడు, దొంగల ముఠా నాయకుడు, నన్ను వాడుకొని 2014లో వాడుకొని నా తల్లిని తిట్టించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇటువంటి వ్యక్తులతో నేను కలవను, జీవితంలో కలవనని చెప్పిన వ్యక్తి 10 సంవత్సరాలు కలిసి ఉండేదానికి నేను ప్రణాళిక రూపొందించుకున్నాను, మీరు నా వెంట నడవాల్సిందే అని జనసేన కార్యకర్తలకు నాయకులకు ఉద్దేశించి మాట్లాడాడు అని అంటే ఆయన యొక్క నిజాయితీ ఏంటి, నీతి ఏంటి అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు వివరించి ఓట్లు అడిగితే తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రశంసిస్తూ చేసిన చెడును కూడా చెప్పమని చెప్పండి. మంచి ఏ రోజు చెప్పకపోగా నేనేమంటానంటే ఈ విషయం చెప్తున్నా అంటే ఉద్దానం సమస్య గురించి మేడం ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను అని చెప్పుకొని తిరిగేదానికి ఉద్దానం సమస్యను బయటికి తీసుకొచ్చాడు. ఉద్దానం సమస్య తరఫున పోరాడాన్ని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు
అదే ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి తాగునీటి సురక్షిత 780 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీరు ఇంటింటికి అందిస్తూ అక్కడ ఏదైతే కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా ప్రశంసించాడా అని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకులను అడుగుతా ఉన్నాను. దానికి సమాధానం చెప్పి ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించకుండా ఇప్పటికి కూడా విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. అంటే హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు అంటే మీ పార్టీ నుంచి కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తున్నారు. మీ పార్టీ నుంచి అంటే వైసీపీ నుంచి కూడా టీడీపీకి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వెళ్తా ఉన్నారు మేడం మా పార్టీ నుంచి వెళ్తా ఉంటారు. మేము సీట్ ఇవ్వని వాళ్ళు, మా దగ్గర సీట్ లేని వాళ్ళు వెళ్తా ఉంటారు. ఏ పార్టీకి వెళ్ళినా వెళ్ళని, జనసేనకి వెళ్ళని, లేకుంటే బీజేపీకి వెళ్ళని, టీడీపీకి వెళ్ళని. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్స్టిట్యూన్సీ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తారని చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రిని చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం. మేము చేసిన మంచిని చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రిని పార్టీని చూసే ఓటు వేస్తారంటారు. అభ్యర్థులకు ఎలాంటి ఫేస్ వాల్యూ లేదంటారా? అండ్ ప్లేస్ వాల్యూ కూడా ఇక్కడ అంటే ఇప్పుడు స్థానచలనం చేస్తున్నారు, చేసుకుంటారు అన్న ఒక సందేశం కూడా ఉంటుంది కదా ప్రజలు. మేడం, స్థానచలనం అనే దాన్ని ఏ విధంగా అంటారంటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ తీసుకొని వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్ పదవులు ఇచ్చిన దాన్ని ట్రాన్స్ఫర్స్ అంటారు. మా యొక్క అభ్యర్థులను, మా మినిస్టర్లను మాకు ఎక్కడ మేము సామాజిక అంశాలను ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించాలని మేము ఒక ప్రయోగం చేస్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు. ఆ ప్రయోగాన్ని వాళ్ళు ఏ విధంగా పిలుచుకొని వాళ్ళు ఏ విధంగా పిలుచుకున్నా మనకు అభ్యంతరంలే. మనమేంటి 175 కాన్స్టిట్యూన్సీల్లో 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జెండా పట్టుకోండి, లేకుంటే తెలుగుదేశం జెండా పట్టుకోండి, జనసేన జెండా పట్టుకోండి అని చెప్పడంలే. గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటేయమని చెప్తా ఉన్నాడు. అంటే క్యాండిడేట్స్ కి ఎలాంటి వెయిటేజ్ లేదు అని అంటారా? మా గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు అని చెప్తా ఉన్నాను. అది కాదండి, మా గుర్తు ఫ్యాన్ గుర్తు, జగన్మోహన్ రెడ్డి మా అధినేత, ఈ రెండింటితోనే, ఈ రెండు నినాదాలతోనే వెళ్తారా? అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ కి ఎలాంటి వెయిటేజ్ లేదా? నన్నేనా మేడం క్వశ్చన్ అడిగింది? అవునండి. ఇప్పుడు మా అభ్యర్థులను, మా ఎమ్మెల్యే అభ్యర్థులను, మా ముఖ్యమంత్రి పరిపాలన చూసే ఓటేమని అడుగుతా ఉన్నాం. వెయిటేజ్ ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఒక అంశాన్ని విడిదీసి చూడాల్సిన అవసరం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు అని అంటే అతను దానికి అర్హుడనే కదా, ఎమ్మెల్యేకి అర్హుడనే పెట్టాడు. దాన్ని మళ్ళీ మీరు వేరే రకంగా ఎందుకు చూడాలి? కాదండి, వేరే రకమని కాదు హనుమంత్ రెడ్డి గారు, వేరే రకమని కాదు. మీ పార్టీ వాళ్ళే అలా వెళ్ళడానికి ఇష్టపడక అసంతృప్తులుగా మిగిలిపోతున్నారు. మీ పార్టీలో కొంతమంది బయటకి వెళ్ళిపోతున్నారు, మీరే చూస్తున్నారు కదా మేడం. వెళ్తా ఉంటారు మేడం. ఇప్పుడు నేనేమంటా అంటే, మేము 75 నుంచి 80 చోట్ల అభ్యర్థులు మార్చాం. ఎన్ని చోట్ల వెళ్ళారు? 4, 5 మందో 6 మందో వెళ్తా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం రా. మా దగ్గర అనుకున్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇష్టం. దానికి మనమే చెప్పాల్సిన అవసరం లే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఏమిటది? ముందేమో నాకు మంగళగిరి నుంచి కన్ఫామ్ గా నాకు టికెట్ కావాలి అన్నారు. ఆ నేపథ్యంలోనే వెళ్ళిపోయారు కాంగ్రెస్ కి, మళ్ళీ తిరిగి వచ్చారు. ఏ హామీ పైన తిరిగి వచ్చారు? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, 2019లో గెలిచిన తర్వాత 2021లోనే ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నేను 2024 ఎలక్షన్ లో పోటీ చేయడం లేదు అని 2021లోనే చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీటింగ్ వింటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమని చెప్తా ఉంది. అది తిట్టేదానికి నేను తిట్టను, నాకు అవసరం లేదు. ఒక అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే నేను రాలేదనే విషయం ఆయన చెప్పాడు. ఏదైతే ఆయన ఎన్నికకి ఎందుకు వచ్చాడు అనే విషయం ఆర్కే గారు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉంది. మా పార్టీలోంచి వెళ్తా ఉంటారు, మనస్పర్ధలు వచ్చి వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. దాని గురించి అభ్యంతరం చెప్పాలి. మేము స్వాగతించేదానికి మమ్మల్ని వ్యతిరేకించి పోయిన వాళ్ళు
వచ్చి తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాగతిస్తాం. మేము ఎటువంటి అభ్యంతరం లేదు, మాకు బేసిజాలు లేవు, మాకు ఈగోలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బీసీలకు ఎస్సీలకు 50% రిజర్వేషన్ కల్పించి అన్ని స్థానిక సంస్థల్లోనే కాదు, అసెంబ్లీలోనే కాదు, పార్లమెంట్ లో కూడా ఆ విధంగా కల్పించాలనే దిశగా సోషల్ ఇంజనీరింగ్ తీసుకొని ఈరోజు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అసెంబ్లీలో చట్టం చేసి దాని రూపకల్పన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ జేజేలు కొడతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థిని మేము చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది చేస్తానని చెప్పులేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ దేశంలోని దొంగలు, ఆంధ్రప్రదేశ్ లోని దొంగలు, దగాకోర్లు అందరూ ఒకటితా ఉన్నారు. ఏదైతే ప్రతిపక్షాలుగా చెప్పుకునే వాళ్ళందరూ ఒకటితా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అవసరమైతే బీజేపీ, అవసరం కాకపోతే కాంగ్రెస్ పార్టీ, మీ అధినేత కూడా వెళ్ళారు కదండి, జనసేన అన్ని పార్టీలను మీ అధినేత కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే విభజన హామీల్లో ఏవైతే రావాలో దాని గురించి వెళ్ళి అడిగారు తప్ప మేము ఎక్కడా కూడా బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటామని కానీ బీజేపీ పార్టీతో మేము ఉండామని ఎక్కడా చెప్పలేదు. మేము ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఏకైక ఎజెండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఏకైక నిదానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మంచిగా తీసుకెళ్లడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతిగా తీసుకెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తారు. అర్ణ గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరు, అంటే సడన్ గా ఎందుకు ఈ టూర్స్ వచ్చాయి? అంటే ఇటు రా కదలిరా అంటూ చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తున్నారు, అటు శంఖారావు అంటూ లోకేష్ కూడా సభలు నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ టూర్స్ అనుకోవచ్చా, ఈ సభలు సమావేశాలు మీ పార్టీలో? సడన్ గా సభలు అనేది ఖచ్చితంగా నేను ఒప్పుకోనండి. పవన్ కళ్యాణ్ గారు 2019 ఓటమి తర్వాత నుంచి కూడా సదరు ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ నిద్రపోతున్నప్పుడు ప్రతి సమస్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. ప్రతిదీ ప్రజల కోసమే. ఇసుక లాంగ్ మార్చ్ దగ్గర నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి ఆయనే ఆ సమస్యకు పరిష్కారంగా మారడం అనేది ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు గనక ఈ విషయానికి కనుక వస్తే ఇప్పుడు జరుగుతున్న వెంట సమావేశాలు జరుగుతుంది. ఈ సభలు కాదు, యాక్చువల్ గా ఈ పొలిటికల్ సమావేశాలు, మీ పార్టీ ఇంటర్నల్ సమావేశాలు. అవునండి, ఇంటర్నల్ సమావేశాలు. ఇవి క్లియర్ గా రానున్న ఎలక్షన్ కి సంబంధించి మాత్రమే. ఇది అభ్యర్థుల ఎంపిక, కసరత్తు, బొజ్జగింపులు వీటన్నిటికి సంబంధించి జిల్లాల వారీగా సమీక్షలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఇప్పుడు తప్పనిసరిగా అవసరం. ఎలక్షన్ కూడా అనేది అమలు అయిన తర్వాత ఇంకా ప్రచారమే ధ్యేయంగా వెళ్ళాలి కాబట్టి ప్రజల్లోకి ఈ లోపే ముందస్తు సన్నద్ధం అనేది చేసుకోవడం చాలా అవసరం ఏ పార్టీకి అయినా సరే. అందువల్ల ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీకి సంబంధించి కొన్ని చోట్ల త్యాగాలు, సర్దుబాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీలకి వీటన్నింటికి సంబంధించి ఇండివిజువల్ గా చర్చలు, సమావేశాలు కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టత అనేది క్లియర్ గా రెండు పార్టీల వైపు నుంచి వస్తుంది. ఢిల్లీ పర్యటన అనంతరం కూడా ఇంకా పూర్తి స్పష్టత అనేది రాష్ట్ర రాజకీయంలో రెండు పార్టీల నుంచి ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్ గా. ఇప్పటి వరకు హనుమంతరెడ్డి అన్న చాలా మాటలు అయితే మాట్లాడారు. దానికి సంబంధించి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చారు అనే దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే, మార్చిన ప్రతి చోట కూడా దళితుల్ని, బీసీలనే మార్చారు. ఫస్ట్ ఎక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎక్కడా మార్చలేదు. వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మరిది ఎక్కడ కులాలకు సంబంధించి సమానత్వం మాకు తెలియదు. రెండోది, ప్రతి చోట కూడా బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీసీ మేడం గారు, అరుణ మేడం గారు, చిన్న క్లారిటీ ఇవ్వచ్చా? ఇస్తాను. ఎందుకంటే మీరు దళితుల గురించి, బీసీల గురించి మాట్లాడారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దళితులు మార్చి ఎస్సీలు ఇచ్చారు కానీ రెడ్డిస్కి ఇవ్వలేదు. బీసీలు మార్చే బీసీలకి ఇచ్చారు తప్ప వేరే చోట ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణ రెడ్డిని మార్చి బీసీలకి ఇచ్చారు, ఏదైతే ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో దాదాపు 4 కాన్స్టిట్యున్సీల్లో రెడ్లను మార్చి ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరులో చెన్నకేశ్వర రెడ్డి గారిని మార్చి పుట్టా రేణుక గారి బీసీలకు ఇచ్చాము. ఉండండి మీరు బీసీల్లో దళితుల గురించి మీరు మాట్లాడుతా ఉంటే చెప్తున్నాను మేడం. మీరు దళితుల గురించి మీరు మాట్లాడే హక్కే లేదంటున్నా.
నీకు మాట్లాడే హక్కే లేదు అంటున్నా. దళితుల గురించి జనసేన పార్టీ మాట్లాడే హక్కే లేదు అంటున్నా. నేను క్లారిటీ ఇస్తాను ఆగండి, మీకు అర్థం అవుతుంది, నాకు అర్థమైంది, మీకు క్లారిటీ ఇస్తాను ఆగండి. నేను మాట్లాడండి ఇవ్వండి మేడం. మేడం ఇప్పటి వరకు ఆయన హనుమంతరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడేది ఎంత తీవ్రమైన నవ్వు వచ్చినా ఎవరు డిస్టర్బ్ చేయాల. నా టైం నాకు ఇస్తారా, లేదంటే ఇది ఓన్లీ వైసీపీ మాట్లాడండి. నేను మాట్లాడింది మీరు తప్పులు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేడం. మేము తప్పులు మాట్లాడుతూ ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఎన్ని రోజులు అయింది, ఎందుకు తిరగలేదు, దానికి సమాధానం చెప్పండి. మీరు జనసేన పార్టీ ఉండండి మేడం. అరుణ గారు మీరు సోషల్ మీడియాలో మాట్లాడినంత మాత్రానే మీరు హీరోలేం కాదు. మీరు చెప్తా వినండి. మీ యొక్క వారాయి వాహనం ఎందుకు తిరగలేదు అంటున్నా. ప్రజల్లో ఎందుకు తిరగలేదు, 10 రోజులు మాత్రం ఎందుకు తిరిగింది అంటున్నా. దానికి సమాధానం చెప్పండి మేడం. మా అభ్యర్థులు మేము ఎందుకు మార్చుకుంటామో మా ఇష్టం. మీరు వారాయి వాహనంలో ఎందుకు ఎక్కి తిరగలేదు, చంద్రబాబు దగ్గర కీస్ పెట్టారా, దానికి సమాధానం చెప్పండి. సంవత్సరం రోజులు అయింది కదా వారాయి వాహనం తీసుకొచ్చి, ఎందుకు ప్రజల్లో తిరగలేదు అంటున్నా. ప్రజలు ఎందుకు తిరగలేదు అంటున్నా. అంతర్గత విషయము, వ్యక్తిగత వాహనం గురించి యాత్రకు రాకపోతేనే మీ పబ్లిక్ విషయమా? ఇది వినేవాళ్ళు ఎవరన్నా చెప్పించారు? ఏమంటానంటే మీరు పబ్జీ గేమ్ ఆడారని మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ గేమ్ ఆడారని మీరు ఎలా చెప్తారు? మేడం పబ్జీ గేమ్ ఆడారని? రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని చెప్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూళ్ళను అభివృద్ధి చేసింటే దాని గురించి మాట్లాడకుండా దాని గురించి మాట్లాడా లేనే లేదు మీ దగ్గర. ఎలా కామెంట్ చేస్తారు? నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కామెంట్ చేస్తానా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో విషయం చెప్పండి. పబ్జీ గేమ్ ఆడుతున్నారని మీరు ఎలా చెప్తారు? హనుమంతరెడ్డి గారు ఒక్కసారి అరుణ గారికి కూడా ఆవిడ ఛాన్స్ ఆవిడ ఒక్కసారి మాట్లాడిద్దాం. మీ క్వశ్చన్స్ కన్నిటికి ఆవిడ ఆన్సర్ చేస్తారు. నేను అడిగేది ఏంటంటే పబ్జీ గేమ్ ఆడింది ఆమె చూసారా? ఇలా సోషల్ మీడియాలో మాట్లాడడానికి వచ్చే వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే తన నాయకుడు తిరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికే వచ్చాడనే విషయం నాయకుడిని అడిగితే తెలుస్తుంది. వీళ్ళు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా నోరేసుకొని మాట్లాడడానికి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేదానికి తప్ప చెప్పండి. అయిపోయిందండి, నేను మాట్లాడచ్చా? చెప్పండి అరుణ గారు. ఫస్ట్ విషయం అండి, నేను క్లియర్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నా ప్రశ్న క్లియర్ గా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అండ్ బీసీ సామాజిక వర్గాలు బీసీ నాయకుల స్థానాల్లో మాత్రమే ఎందుకు స్థాన చలనం చేశారు? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్థాన చలనం చేయలేదు అంటే మంగళగిరిలో ఎవరు పోటీ చేశారు? మంగళగిరిలో ఆర్కే రామకృష్ణారెడ్డి. మీకు మైండ్ ఉంటే మాట్లాడండి. రామకృష్ణారెడ్డి తీసేసి గంజి చిరంజీవి అనే బీసీ అభ్యర్థికి ఇచ్చాం. తెలుసుకోండి. మీరు ఇలా అభాండాలు వేయడం తప్ప వేరే ఆలోచన లేదు. మేము బీసీలకు రాజ్యసభ స్థానాలు 4 సీట్లు ఇచ్చాం. ఏంటి మేడం మీరు మాట్లాడుతూ ఉంటారు? బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించింది మేము. మీరు ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. నర్సరావుపేట్ లో ఓసీ తీసేసి బీసీ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చింది మేము ఎంపీ సీటు. ఎలా మాట్లాడతారు మేడం? బీసీల గురించి ఎస్సీల గురించి మాట్లాడే అర్హత లేదు. మాట్లాడుకుంటున్నారు చెప్పాలండి మొత్తం. చెప్తానయ్యా, సగర్వంగా చెప్తా ఉన్నా. కాళ్ళు ఎగరేసుకొని చెప్తాను నేను. హనుమంతరెడ్డి గారు మీరు అడిగిన క్వశ్చన్స్ కి అరుణ గారు ఆన్సర్ ఇస్తున్నారు. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే ఆవిడ ఆన్సర్ ఇవ్వలేదు. క్వశ్చన్ వేశారు కాబట్టి నేను సమాధానం చెప్పాను. అరుణ గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ వేశారు కాబట్టి ఆన్సర్ చెప్పాను. మాట్లాడండి. మీరు ఎంతమంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నారో చెప్పండి. కూడా ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాలేదండి. నేను అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్పాను మేడం. ఆన్సరే చెప్పానంటున్నా. ఏలూరులో ఓసీ ఎంపీగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. నరసరావుపేటలో ఎంపీగా ఓసీ అభ్యర్థిని తీసేసి బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. తెలుసుకోవాలంటే తెలుసుకోండి. మీరు తెలుసుకోకుంటే
మీ జ్ఞానము మీ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క అర్ధ జ్ఞానంతో మీ యొక్క అర్ధ జ్ఞానంతో తెలుసుకోండి. మేము బీసీలకు ఇచ్చాం. మీరు 2 ఓట్ల గురించి చెప్పారు, 2 సీట్ల గురించి చెప్పారు. నేను 70 సీట్లు స్థానచలనం జరిగింది గురించి నేను క్వశ్చన్ చేశాను. ఎందుకు దళితులే మార్చారు, ఎందుకు బీసీలే మార్చారు, రెడ్లు ఎందుకు మార్చలేదు చెప్పేసి మా ఇష్టం మేడం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు అక్కడే పోటీ చేస్తాడా, అది మా ఇష్టం, మా అంతర్గత విషయము. మేము ఎవరిని ఎక్కడ మార్చుకోవాలో మా ఇష్టం. మీరు 170 కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేసే అర్హత ఉందా లేదా మీకు? మీకు అర్హత ఉందా? 170 కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేసే అర్హత ఉందా? మీకు మాట్లాడుతున్నారు. పోటీ చేయడం లేదు. ఇటు టీడీపీ జనసేన ఇద్దరు ఉన్నారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలి. హలో చెప్పండి అరుణ గారు. మేడం, మేము మాట్లాడేది జూమ్ లో ఉంటే అవతల వాళ్ళు అరుస్తూ ఉంటే వినిపించదు, మా టైం వేస్ట్. మీరు ఓన్లీ వైసీపీ మాట్లాడించే పని అయితే వాళ్ళిద్దరికి 1-to-1 పెట్టుకోండి, మీరు ఆయన, లేదంటే మమ్మల్ని మాట్లాడనివ్వండి. అరుణ గారు, నేను మాట్లాడించిన కాదండి, మీ ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతున్నాయి. మాట్లాడమని చెప్తున్నా. ఇలాగే ఉంటుంది. సమానం చెప్పండి. హనుమంతరెడ్డి గారు, మీరు మళ్ళీ అడిగారు. ఒక్కసారి అరుణ గారిని కూడా మాట్లాడనివ్వండి. ఇప్పటి వరకు మీరు చెప్పిన సోదంతా నేను విన్నాను. డిబేట్ రెస్పెక్ట్ పాటించండి. నువ్వు చెప్పేది సోది కాదు, మేము చెప్పేది సోది. ముందు మాట్లాడేది నేర్చుకోండి. మీరు మాట్లాడేది నేర్చుకోండి. మీరు చెప్పిందంతా విన్నాం కదా మేము. మీరు అబద్ధాలు చెప్తుంటే వినడానికి రాలేదు, మీరు సోది చెప్తుంటే మేము వినడానికి రాలేదు. సోది అని ఎలా చెప్తారండి? సోది అని ఎలా చెప్తారు? మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పేదే సోది. హనుమంతరెడ్డి గారు మీరు ఎలా చెప్తారు సోదని? మేడం అరుణ గారిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. ముఖ్యమంత్రి గారిని ఏం ఉద్దేశించి మాట్లాడారో మాట్లాడేది నేర్చుకొని చెప్పమని చెప్పండి. ఇష్టం వచ్చేట్టు మహిళలని మేము ఇష్టం వచ్చేట్టు మాట్లాడతామంటే ఒప్పుకోరు. ఇక్కడ అరుణ గారు, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, మ్యూట్ లో ఉందేమో, ఒక్కసారి చూసుకోండి. అస్సలు వినిపించట్లే మీ వాయిస్. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వినిపించదండి. మేము రోజు ఈ టెక్నికల్ ఇష్యూస్ వైసీపీ వాళ్ళతో ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు ఓన్లీ వైసీపీని మాట్లాడించే పనితో వాళ్ళని పిలుచుకోండి అని చెప్పేసి. లేదండి, ఇక్కడ మీ ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాం. ఇక్కడ వైసీపీ నుంచి ఒక్కళ్ళకే. ఇద్దరికి ఛాన్స్ ఇస్తే మాటలు వినిపించండి. ఎవరో ఒక్కళ్ళే మాట్లాడారు. మేము డిబేట్ లో కూర్చుని మా వాయిస్ ఏంటి, మా స్టాండ్ వాయిస్ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ బ్రేక్ అయింది. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, వస్తోంది, అది ప్రాబ్లం. ఒక్కసారి చూసుకోండి. రాష్ట్ర ప్రజలు 175 స్థానాల్లో ఏ పార్టీ వాళ్ళు ఏ అభ్యర్థి పోటీ చేస్తే ఆ అభ్యర్థికి ఇష్టపడితే ఓటేస్తారు, లేదంటే లేదండి ఫస్ట్ విషయం. రెండోది, ఏ అభ్యర్థి ఎక్కడ పోటీ చేయాలి అనేది పార్టీల యొక్క అంతర్గత విషయం. మేము దాన్ని కూడా క్వశ్చన్ చేయట్లా. ఇప్పుడు సామాజిక వర్గాలను బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి నా ప్రధానమైన క్వశ్చన్, కేవలం ఎస్సీలు ఒక చోట రాజకీయంగా స్థిరపడకూడదు, బీసీలు ఒక చోట రాజకీయంగా స్థిరపడకూడదు అన్న కుట్ర బుద్ధిని చూయించుకుంటుంది క్లియర్ గా. ఆ 2 సామాజిక వర్గాలను మాత్రమే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్థానచలనం చేపిస్తూ పార్టీలు వాళ్ళ అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రెండోది, కుల సామాజిక వర్గాలను తీసుకొచ్చి వాళ్ళ బీసీల్లో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి మాత్రమే అత్యధికంగా అవకాశాలు ఇస్తూ మిగతా సామాజిక వర్గాలను తక్కువ చేసి చూపిస్తూ, యాదవ సామాజిక వర్గం అరాకొర ఆర్థికంగా బీసీల నుంచి బలపడి ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళ డిఫీట్ అనేది రేపొద్దున ఇప్పటి వరకు సంపాదించుకున్నంత జగన్మోహన్ రెడ్డి గారి వర్గము, అలాగే రేపొద్దున వీళ్ళు అధికారంలోకి రావడానికి బై ఛాన్స్ అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాల ఓటు ద్వారానే రావాలి అని, అలాగే ఒకవేళ ఓడిపోతే బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళ ఆస్తులు డబ్బులు మాత్రమే పోవాలి, ఈ ఎలక్షన్ లో ఓటమి పాలైనా మనం సేఫ్ అన్న కాన్సెప్ట్ అని వీళ్ళ వర్గం అంతా డ్రామాలు ఆడుతోంది బీసీ సామాజిక వర్గం తోటి. మూడో విషయము, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు చేపట్టినా సరే ఒక్కళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సలహాదారుడు మాట మీరి కనీసం సింగిల్ కానిస్టేబుల్ పోస్టింగ్ లో కానివ్వండి, 10,000 రూపాయల లోన్ విషయంలో కానివ్వండి, ఒక సమస్య వస్తే ఆ సమస్యకు ఒక సెంటీమీటర్ రోడ్డు శాంక్షన్ చేయడంలో కానివ్వండి, ఏ మిగతా సామాజిక వర్గానికి చెందిన నాయకులు వాళ్ళ స్వతహాగా వాళ్ళ పోర్టుఫోలియోని నిర్వర్తించిందే లేదు. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సకల శాఖల సగం శాఖల మంత్రి గారు అయినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క మాటలతో మాత్రమే రాష్ట్రం నడిచింది. సింగిల్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మిగతా సామాజిక వర్గాలకి 5 ఏళ్లుగా ఏర్పడింది. కాబట్టి రేపొద్దున మళ్ళీ ఇదే వ్యక్తి చిత్తశుద్ధి ప్రజల్లో సమానత్వం ఉండాలి, సామాజిక వర్గాల్లో సమానత్వం ఉండాలని చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారంలో రేపొద్దున మళ్ళీ గనక ఏ పార్టీకి ఏ కులానికి టికెట్ ఇచ్చినా సరే అందరూ రేపొద్దున వీళ్ళ బానిసత్వం చేయాల్సిందే తప్ప
ఏ సామాజిక వర్గం స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఎదిగే పరిస్థితి లేదు. దానికి తార్కాణం ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం కాబట్టి. హోమ్ మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళకు కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తేనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో చూసాం మనం. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ వ్యక్తి నాయకత్వంలో ఏ కులానికి టికెట్ ఇచ్చినా సరే ఉపయోగం ఏంటి? కులం చూసి ఓటేస్తే గుణం లేని వ్యక్తి దగ్గర ఏ కులమైనా బాగుపడే ప్రసక్తి ఉందా? అలాగే బీసీ సామాజిక వర్గాల అప్పర్ లిఫ్టింగ్ కి, ఎస్సీ సామాజిక వర్గాల యొక్క అప్పర్ లిఫ్టింగ్ కి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం, గతంలో ఉన్న నాయకుల పోరాటాల ప్రకారం సంపాదించుకున్న కార్పొరేషన్ నిధులు ఇప్పటి వరకు ఏ కార్పొరేషన్ అప్పర్ లిఫ్టింగ్ కూడా ఉపయోగించకుండా వీళ్ళ ప్రచార పిచ్చి కోసం, వీళ్ళ పార్టీ ప్రమోషన్స్ కోసం పక్కదారులు మళ్లించి సంక్షేమ పథకాల పేర్లతోటి గోడల రంగులకి, పేపర్ల యార్డులకి వీటికి ఉపయోగించారు. కాబట్టి ఇంకా వీళ్ళకి సామాజిక వర్గాల్ని పైకి తీసుకురావాలి అనే ఒక చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ ఉంది? రేపొద్దున టిక్కెట్లు ఇచ్చిన ఉపయోగం ఏంటి? ఓడిపోయే టైంలో బీసీలకు టికెట్ ఇచ్చారు, ఇన్నాళ్ళు టికెట్లు ఇవ్వకుండా, ఇన్నాళ్ళు వాళ్ళకి పదవులు ఇవ్వకుండా, ఇన్నాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించకుండా ఇప్పుడు మాత్రం ఇవ్వటంలో అంతరార్థం ఏంటి? ఇప్పటి వరకు పదవులు, ఆస్తులు అనుభవించిందేమో వాళ్ళ సామాజిక వర్గము, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. రేపొద్దున ఓటమి తర్వాత ఆస్తులు పోగొట్టు ఓట్లు పడేది మాత్రం బీసీ సామాజిక వర్గాల. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు చెప్పారు మేడం ఓడిపోతారని? హనుమంతరెడ్డి గారు, మీరు పోటీ హనుమంతరెడ్డి గారు, చేసే అరుణ్ గారి క్వశ్చన్ మాత్రమే కాదు, మీరు చూసుంటారు అంబేద్కర్ అన్న పేరు తీసేశారు. విదేశీ విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరు మార్చుకున్నారు. మీకేం తప్పుగా అనిపించట్లా ఇది? మేడం ఒక్క నిమిషం. అంబేద్కర్ గారి పేరును ఒక జిల్లాకు పెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్టే. దాన్ని కూడా మేడం ఒక పథకానికి పేరు తీసేసేంత మాత్రాన్ని ఒక జిల్లాకు పేరు పెట్టిన పేరును మాత్రం మాట్లాడకుండా వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఈ రాష్ట్రంలో చెప్తున్నా మేడం. అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటో చెప్తున్నాను వినండి. పేదవానికి ఖచ్చితంగా విద్యా వైద్యం అందించాలనేదే అంబేద్కర్ కి ఆశయం. ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చేసి చూపించాడు. ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కడా చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మీడియం 15 లక్షలు ఉంది, 1,20,00,000 ఇస్తున్నారు, కదనట్లేదు, కానీ పేరు తీశారు. అదేనండి. సో ఇది కాదు ఈ రోజు మన టాపిక్. అంటే మధ్యలో వచ్చింది కాబట్టి అడగాల్సి వచ్చింది. దీని గురించి డిస్కషన్ కాదండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి హనుమంతరెడ్డి గారు, మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్. బ్యాక్ టు ది క్వశ్చన్ డిబేట్. ఈరోజు మన టాపిక్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస టూర్లు సడన్ గా. సో ఇదే మన టాపిక్. దీనికి సంబంధించి మనకు అవైలబుల్ ఉన్నారు జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, వైసీపీ నుంచి హనుమంతరెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. సో ఒక్కసారి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, బీజేపీకి 1% ఓట్ షేర్ కూడా లేదు, అంటే నోటా కంటే తక్కువ ఉంది. మరి అలాంటి బీజేపీకి మీరు వారు అడుగుతున్న సీట్లు, వాళ్ళకి ఆ ప్లేసెస్ లో బలం కూడా లేదు, అలాంటి సీట్లను వాళ్ళకి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారా మీ పొత్తులో? ఇది ఇంకా చర్చలోనే ఉంది మేడం. ఇది పొత్తులో ఇస్తాము ఇవ్వను అనేది అధినాయకులు చూసుకుంటారు మేడం. అది ఎంతవరకు ఇస్తారో, ఎంతవరకు కావాలనేది చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు త్వరలో ప్రకటిస్తారు మేడం. అది మనం ఇప్పుడు ఏదో అనుకుని అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి మీరే జవాబుదారీ కదా, మీరే చెప్పాలి కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఎందుకంటే ఇన్ని రోజులు బీజేపీ టీడీపీ అంటే పురంధరేశ్వరి వచ్చిన తర్వాత వేరు,
ఆవిడ ఏపీ బీజేపీ అధ్యక్షులు కాకముందున్న పరిస్థితి వేరు. సో మరి ఇద్దరూ తిట్టుకున్న నేపథ్యంలో వాళ్ళ కార్యకర్తలకి మీ కార్యకర్తలకి చెప్పాల్సింది క్షేత్రస్థాయిలో మీరే. తప్పకుండా చెప్తాం మేడం. ఒకవేళ సర్దుబాటు అనేది వచ్చినప్పుడు మేము అన్ని సర్దుకునే అన్ని చేస్తాం, కానీ మామూలుగా నోటి మాటగా చెప్పేది ఏమి ఉండదు కదా. అధినాయకులు సర్దుబాటు ఎంతవరకు వచ్చిందో చెప్పిన తర్వాత చెప్తాము. ఇప్పుడు ఇందాక చెప్పారు చూడండి, హనుమంత్ రెడ్డి గారు 175 ఆ సీట్లలోనూ జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నారు అన్నట్టు చెప్పారు చూసారా, అది వాస్తవం, బాగానే చెప్పారు ఆయన. అలాగే దొంగలు అని చెప్పేసి ఒక ఉదాహరణ ఇచ్చారు. దొంగలు ఎవరు దొంగలు ప్రజలందరూ చూస్తున్నారు. ఇసుక దొంగలు ఎవరు, మామూలుగా ఇచ్చి మాఫియా దొంగలు ఎవరు, భూ దొంగలు ఎవరు, అది ప్రజలందరూ చూస్తున్నారు. పర్టికులర్ గా మనకి డిబేట్ లో విమర్శించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు రా కదిలిరా మేడం. శంఖారావు BJP అని చెప్పి మీ అధ్యక్షుడు వాళ్ళ కుమారులు అంటే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు సభలు పెడుతున్నారు. Yes, ma'am. మరి ఇప్పుడు Yes, ma'am. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖ అంటున్నారు, రాజమండ్రి అంటున్నారు, రేపు భీమవరం అంటున్నారు. మరి ఇదేమైనా పోటీగా అనిపిస్తోందా? రేపు భీమవరం. ఎస్ మేడం. దేనికి పోటీ మీరు అడిగి క్వశ్చన్ చెప్పండి ఒకసారి. పోటీగా అంటే పోటా పోటీ సమావేశాలు అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ఇది ఇంటర్నల్ సమావేశం అయి ఉండొచ్చు పార్టీకి సంబంధించి, కాకపోతే వాళ్ళు పెడుతున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి. పోటా పోటీ అనేది క్షేత్ర స్థాయిలో మేము అంతా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కదా మేడం. ఖచ్చితంగా సో వెళ్తాము. క్లారిఫికేషన్ ఇవ్వడానికే, అంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకి క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ టూల్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు మేడం. మేము క్షేత్ర స్థాయిలో మేమంతా కలిసి వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మీకేం అభ్యంతరం లేదా? ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీకేమీ అధినాయకులు అభ్యంతరం లేదా? ఆయన సీట్లు ప్రకటించుకోవడం కావచ్చు. చెప్పండి మేడం. ఆయన సీట్లు ప్రకటించుకోవడం కావచ్చు, ఇలాంటి అంశాలు మీకేం అభ్యంతరం లేదా? ఇది పైనుంచి మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్. మాకైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అధినాయకులు ఏది ప్రకటించినా కూడా అది కింద స్థాయి నాయకులు మొత్తం అందరికీ కూడా మాకు ఆమోదయోగ్యంగానే ఉంటుంది మేడం. అంటే అది పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, చంద్రబాబు నాయుడు లేదు, గారు బీజేపీ పొత్తులో సీట్లు అభ్యర్థులకి సంబంధించి అన్నారు. మరి ఇది పైనుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ పర్సనల్ ఒపీనియన్? ఏది బీజేపీ పొత్తు అనేది ఇంకా అదే బీజేపీ పొత్తు ఇంకా అవ్వలేదు, దానికి సంబంధించి నాకు ఐడియా లేదన్నారు కదా. ఇప్పుడు ఈ అభ్యర్థుల ప్రకటన ఏదైతే ఇప్పుడు నిన్న విశాఖ, ఈ రోజు రాజమండ్రిలో ఆయన చేసిన వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో ఆయన చేసినటువంటి ప్రకటనలు, ఈ ప్రకటనలు వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు అనుకునే ఇస్తారు మేడం. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అనుకునే ఏదైనా ప్రకటన చేస్తారు తప్పించి ఈ మధ్యలో పెట్టివన్నీ కూడా అప్రస్తుతాలు, అవి కరెక్ట్ అయిన విషయాలు అయితే కాదు. వాళ్ళు ఏదో చెప్పడానికి విడదీసి మాటలు తప్పించి కింద స్థాయిలో నాయకులు ఇబ్బంది పడేలా మాట్లాడటం తప్పించి వాళ్ళిద్దరు కూడా కరెక్ట్ గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇద్దరు కూడా కరెక్ట్ గానే ఉన్నారు. ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ అంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడింటి పొత్తు మాత్రమే కాదు, వైసీపీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళంతా మీ దగ్గరికి వస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ దగ్గర కూడా వెళ్తారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి ఆర్కే లాంటి వాళ్ళు. బట్ మీ దగ్గరకు వస్తున్నారు, పార్థసారథికి మంచి సముచిత స్థానం కల్పించారు. మరి మీకేం అభ్యంతరం లేదా ఇలాంటి విషయాల్లో? అంటే ఇటువంటివి వస్తే స్వాగతిస్తాం మేడం. ఇటువంటి ఇబ్బందులు ఏంటంటే క్షేత్రస్థాయిలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సహజంగా ఉంటాయి, కానీ అది పూర్తి స్థాయిలోకి వచ్చినప్పటికీ ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా సర్దుకుంటాయి మేడం. ఎక్కడైనా కూడా ఉంటాయి, ఇట్లా ఇద్దరు అన్నదమ్ములకైనా ఈ ప్రాబ్లమ్స్ కామన్ కదా. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఉన్నా కూడా అవన్నీ సర్దుకుపోతాయి. ఓకేనండి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. రాయపాటి అరుణ గారు జనసేన, అదేవిధంగా వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు అండ్ టీడీపీ నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్.